ఏంటి పవన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో మంత్రిగా కూడా బాగానే వర్క్ చేస్తున్నారండి. ఆయన ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించింది కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు విషయంలో కానివ్వండి, విద్యార్థులకు సంబంధించిన స్టడీ విషయంలో కానివ్వండి, గ్రామాలను కానీ విద్యార్థులను కానీ రైతులను కానివ్వండి, దత్తత తీసుకునే విషయంలో కూడా కానివ్వండి, ప్రత్యేకంగా ఆయన సొంత డబ్బులతోటి కూడా నియోజకవర్గాన్ని బాగు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సాయశక్తుల కృషి చేయడం జరుగుతుందండి. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదవికి చేస్తున్నారండి. ఆయన ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవికి, ఆ డిప్యూటీ సీఎం పదవికి, ఆ మంత్రి పదవికి, ఆ నియోజకవర్గానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఆయన పట్టుదలతోటే ఆయన ఏ పని చేసినా కూడా ఆయన నియోజకవర్గానికి కానీ ప్రజలను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోక ఎప్పుడు ఉండలేదు. ఆయన వర్క్ చేసుకుంటా మిగతా అన్ని కూడా చేసుకుంటుండండి. ప్రజలను గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. తప్పండి అది. ఆ విమర్శ చేసే వాళ్ళు చేస్తుంటారండి, అది తప్పండి. అటువంటిది అటు ఏం లేదండి. అది సినిమాలు అనేది పర్సనల్ అండి. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా సినిమాలు చేశారండి. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారండి. మొన్ననే 44 ఇయర్స్ కూడా దాటిందండి పార్టీ పెట్టి. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేసిందండి. మంచి మంచి పట్వారీ పద్ధతిని, తర్వాత పటేల్ పద్ధతి కూడా తీసుకురావడం జరిగిందండి. అటువంటిది ఏం లేదండి. సినిమాలకు రాజకీయానికి సంబంధం లేదండి. మొన్న ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా ఇదే విషయంలో కోర్టులో పిటిషన్ పెడితే కోర్టు కూడా కేసును కొట్టేసి జరగడం అయిందండి. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకోవచ్చు అండి, ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు అండి. దాంట్లో ఏం తప్పు లేదండి. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన తిట్టే వాళ్లకు మనం చెప్పాల్సింది ఏం లేదండి. వాళ్ళ తిట్లే మనకు దీవెనలు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మన పని మనం చేసుకుంటూ పోవడమే ముఖ్యమండి. అదండి.